నమస్కారం. మీ విజయ్ కుమార్ గారు. రాష్ట్రంలో చాలా మున్సిపాలిటీల్లో, నగర పంచాయతీల్లో, నగర పాలక మండలిలో, మేజర్ పంచాయతీల్లో చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది మంచినీరు కలుషితమైనటువంటి పరిస్థితి. చాలా చోట్ల కనుక మనం గమనించినట్టయితే చాప కింద నీరులాగా చాలా మున్సిపాలిటీల పరిధిలో, నగర పంచాయతీల పరిధిలో, అట్లాగే కొన్ని కార్పొరేషన్ల పరిధిలో కొన్ని ప్రాంతాల్లో తాగునీరు, ఇక్కడ తాగునీరు అనే పదం కరెక్ట్ కాదు, మంచినీరు కలుషితం అవుతుంది. దీనివల్ల డయేరియా లాంటి సమస్యలు వస్తున్నాయి. విజయవాడ నగరంలో కొద్ది నెలల క్రితం డయేరియా లాంటి సమస్యలు వచ్చినప్పుడు అసలు కారణం ఏంటని వెతకాల్సి వచ్చింది. అట్లాగే చాలా ప్రాంతాల్లో మున్సిపల్ శాఖ అధికారుల నిర్లక్ష్యం, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ప్రజారోగ్య శాఖ అధికారుల నిర్లక్ష్యం, శానిటరీ వ్యవస్థ సరిగ్గా వ్యవహరించకపోవటం వల్ల ఈ పరిస్థితి ఉంది. మన శ్రీకాకుళం సంఘటన జరగగానే ఒక్కసారి బెంబేలెత్తాం. నిజానికి శ్రీకాకుళం సంఘటనకు సంబంధించి నీరు కలుషితమైందా లేకపోతే ట్యాంకర్ శుభ్రం చేయలేదా అని అంటే, దీనికి ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం బయటపడింది. దాని స్థానికుల కథనం, ఈ కథనంలో నిజం ఎంతవరకు ఉంది అనేది నేను చెప్పలేను, కానీ అయితే వాస్తవానికి దగ్గరగా ఉంది. ఆ నీటి ట్యాంకుని కడిగేటప్పుడు కొన్ని మృత కళేబరాల అవశేషాలు సన్నసన్నగా అయిపోయి కనపడ్డాయట. అది ఏ మృత కళేబరం అంటే ఏ జంతువా మనిషా అనేది కూడా తెలియదు. సో దాన్ని బయటికి తీసుకొస్తే ప్రజలు మరింత బెంబేలెత్తే అవకాశం ఉంటుందని అక్కడ మీడియా లేకపోతే పోలీసు ఇతర అధికారులు సమన్వయంతో వ్యవహరించి వెంటనే కొంతమంది అధికారులను సస్పెండ్ చేశారు. ఈ పరిస్థితి రాష్ట్రం అంతటా కూడా మున్సిపాలిటీల్లో ఉంది. మున్సిపాలిటీల్లో ఒకేసారి ఏకకాలంలో తనిఖీలు జరగాలి. ఆ మున్సిపాలిటీ అధికారులు చెప్పుకొచ్చేదంటే తరచూ పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తున్నారంటే అక్కడ స్థానికంగా ఉండేటువంటి కమిషనర్ల యొక్క వైఫల్యం. ఒప్పంద పద్ధతిపై చేసేటువంటి ఆ కార్మికులకు వచ్చినటువంటి బిల్లులు సకాలంలో విడుదల చేస్తే ఈ సమస్యలు ఉండవు. ఒక్కవేళ కార్మికులు పనిచేయకపోతే మీరేం చేస్తున్నారు? పెద్ద పెద్ద వాటర్ ట్యాంకుల మీద తాగుబోతులు తాగి లేదా ఇతరత్ర పనులు చేసి ఆ చెత్త అంతా కూడా తీసుకుపోయి ట్యాంకులు వేస్తున్న పరిస్థితి. ఎందుకంటే మూతలు ఉండవు, దాని మీద ఇది ఉంది. సంప్ వెల్స్ పరిస్థితి అయితే మరీ దరిద్రం. ఆ సంప్ వెల్స్లో దీన్ని పేరుకుపోయి ఉంటుంది అన్నమాట, నాచు. సో ఈ ప్రమాదాన్ని అరికట్టాలి.